స్మార్ట్ కార్డులతో పారదర్శకత. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఆగస్టు 17న సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లోనూ ఏకకాలంలో ఈ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయాలని చెప్పేసి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పారదర్శక శాఖ అంటే పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, అదనపు డైరెక్టర్ రోహిత్ సింగ్ తదితరులతో సచివాలయంలో తన కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో మాట్లాడి సీఎం పర్యటన, బహిరంగ సభ ఏర్పాటుపై ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,06,28,092 కార్డుల ద్వారా 3.43 కోట్ల మంది లబ్ధిదారులు ఆహార భద్రతా పరిధిలో ఉన్నారు. స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, లబ్ధిదారుల సౌలభ్యం మరింత పెరుగుతాయి. 2025 జనవరి 26 నుంచి ఇప్పటి వరకు 16,32,000 కొత్త ఆహార భద్రతా కార్డులు జారీ చేశారు. తద్వారా 61 లక్షల మందికి ఆహార భద్రత కల్పించామని చెప్పేసి మంత్రి చెప్పారు. సో ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు. ఈ కార్డులు వచ్చిన తర్వాత ఇక అనర్హులకైతే రేషన్ పంపిణీ అయితే కట్ అయిపోతుంది అనమాట. సో ఇది మనకి తాజా సమాచారం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.